ఢిల్లీ సమీపంలో పారామెడికల్ విద్యార్థిని అత్యాచారం కేసులో పోలీసులు ప్రగతి సాధించారు. దుర్మార్గానికి పాల్పడిన వారిలో ప్రధాన నిందితుడు సహా మరొకరిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు అత్యాచార కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఢిల్లీ సర్కారు యోచిస్తోంది. దేశ రాజధాని సమీపంలో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థిని అత్యంత అమానుషంగా అత్యాచారం చేసిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు రామ్ సింగ్ సహా అతడి సోదరుడు యోగేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన సమయంలో వారిద్దరూ బస్సులోనే ఉన్నారన్న పోలీసులు యోగేష్ బస్సును నడుపుతుండగా మరో నలుగురితో కలిసి రామ్ సింగ్ ఈ ఘాతుకాన్ని కొడిగట్టాడని చెప్పారు. దాడికి ఉపయోగించిన ఇనుపరాడును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల ఊహాచిత్రాలను విడుదల చేశారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 7 ఉన్నట్టు దక్షిణ ఢిల్లీ పోలీసు ఉప కమిషనర్ శర్మ చెప్పారు. సామూహిక అత్యాచారానికి గురైన విద్యార్థిని డెహ్రాడూన్లో పారామెడికల్ కోర్సు చేస్తోంది. శిక్షణా కాలంలో భాగంగా ఢిల్లీలోని ఆసుపత్రిలో పనిచేస్తోంది. పాలెం ప్రాంతాల్లో ఉంటున్న ఆమె మరో మిత్రుడితో కలిసి ఇంటికి వెళ్లేందుకు రాత్రి సమయంలో మునీర్కా వద్ద ద్వారకా వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఎక్కింది. కొద్దిసేపటికే ఆ యువకుడికి బస్సులోని నలుగురికి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో అతన్ని తీవ్రంగా కొట్టారు. అనంతరం యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారి వద్ద ఉన్న వస్తువులు లాక్కొని మహిపాల్పూర్ వంతెన వద్ద పడేసి వెళ్లిపోయారు. అటుగా వెళ్తున్న వారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. సఫ్దర్గంజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఘటనపై వసంత్ విహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అత్యాచార కేసులు త్వరగా పరిష్కరించడం సహా బాధితులకు సత్వర న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.